ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 16వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దైవజనుడైన దావీదు దేవుని సన్నిధిని గురించి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. దేవా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని అన్నాడు. మానవులకు సంపూర్ణమైన సంతోషమును, సమాధానమును ఇచ్చేటువంటి స్థలము దేవుని యొక్క సన్నిధి మాత్రమే. చాలాసార్లు మనుషులు దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యపరుస్తూ ఉంటాడు. దాని యొక్క మేలును మనిషి గ్రహించలేక పొరపాటున దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేస్తూ ఉంటారు. దేవుని సన్నిధి మనకు సంపూర్ణ సంతోషమును అనుగ్రహించేటువంటిది. దుఃఖముఖముతో దేవుని సన్నిధికి వెళ్ళిన హన్న తన దుఃఖమును, బాధను దేవుని సన్నిధిలో కుమ్మరించినది. దేవుడు ఆమె అవమానమును, నిందను తీసివేసి వాగ్దానము ద్వారా కుమారుని ఇచ్చేదనని చెప్పాడు. వాక్యములో మనము చూసే మాట ఏమిటంటే, ఇక ఎన్నడూ ఆమె దుఃఖముఖముతో కనపడలేదు అని. అవును, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. మీరు విశ్వసించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మీకు సంపూర్ణ సంతోషము, సమాధానము, ఆనందము దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, 18 ఏండ్లుగా దురాత్మ చేత పట్టబడి నడుము వంగిపోయిన స్త్రీ దేవుని సన్నిధిలో కనపడినది. యేసు ఆమె మీద ఎక్కి కూర్చున్న దురాత్మను చూసి ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను ముట్టి ఆమెను స్వస్థపరిచినాడు. ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. అనేక సంవత్సరాలుగా దురాత్మ పీడితురాలైనటువంటి ఆమె వంగిన నడుముతో పైనున్న వాటిని చూడలేక క్రింద ఉన్న వాటిని చూచుచున్న ఆమెకు దేవుని సన్నిధి సంతోషమును, సమాధానమును అనుగ్రహించింది. అవును నాయనా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని దావీదు వలె ప్రభుకి మొరపెట్టండి. దేవుడు మీకు సంపూర్ణ సంతోషమునిచ్చి మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. కనుడా, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారికి మీరు సంపూర్ణ సంతోషమును అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.